యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. ప్రియులారా, చూడండి, ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే ఆయన ప్రతి ఒక్కరికి కూడా, ఆయన మనందరికి కూడా జీవమును ఊపిరిని సమస్తమును కూడా దయచేయువాడని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. బిడ్డలారా, ప్రియులారా, ఎంత ఉన్నతమైనటువంటి మాట, ఎంత శ్రేష్టమైనటువంటి మాట చూడండి. ఆయన మనందరికి కూడా జీవమును అనుగ్రహించేటువంటి దేవుడు, ఊపిరిని అనుగ్రహించేటువంటి దేవుడు. బిడ్డలారా, ఈరోజు మనం రాత్రికాల సమయంలోనే మరి పడుకొని తెల్లవారునే మనం లేచి మన పనులు మనం చేసుకుంటూ ఉన్నామంటే ఆయన మనకు జీవన అనుగ్రహించాడు కదా, ఆయన మనకు ఊపిరి అనుగ్రహించాడు కదా. మరలా ఉదయకాలమే లేచి మరి మన యొక్క దినాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నామంటే ఆయన ఆజ్ఞ లేనిదే, ఆయన సెలవు లేనిదే ఈ లోకంలో మరి యొక్క దినాన్ని మరి మనం చూడటం అసంభవం అన్నమాట. ఆయన ఆజ్ఞ వల్లనే మరి యొక్క దినంలోనికి మనం పెట్టబడుతూ ఉన్నాము. ఆయన సహాయం వలనే, ఆయన కృప వలనే మరి యొక్క దినాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. బిడ్డలారా, ప్రియులారా, మనందరికి కూడా ఆయన ఊపిరి అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, మనందరికి కూడా ఆయన జీవమును అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈరోజు ఎంతోమంది మరి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు మరి ఊపిరి పీల్చుకోవటం వారికి మహా కష్టతరం అయిపోతూ ఉంటుంది. ప్రియులారా, అలాంటి వారికి హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులను కూడా ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడై ఉన్నాడు, ఆయన బాగు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఎంతోమంది చనిపోయిన వారిని సైతము కూడా ఆయన బ్రతికించేటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, కనుక చూడండి, యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని యొక్క కార్యము జరిగింది. చనిపోయినటువంటి ఆ యొక్క యాయిరు కుమార్తెలోనికి ఆ యొక్క ఊపిరిని దేవుడు ప్రసాదింపచేశాడు. అదేవిధంగా చనిపోయి పాతిపెట్టబడి 4 దినాలైనటువంటి లాజరు యొక్క జీవితంలో కూడా దేవుడు మరలా ఊపిరిని ప్రసాదించాడు, మరలా ఆయుష్ను పొడిగించాడు. ప్రియులారా, చూడండి, ఆయన జీవమును ఆయనలోనికి ప్రవేశింపచేసి చనిపోయినటువంటి ఆ యొక్క లాజరును సమాధిలో నుంచి మరలా బయటికి వచ్చేసాడు. ప్రియులారా, చూడండి, ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు, నా దేవుడు కదండి. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నీ యొక్క బ్రతుకు, నీ యొక్క మనుగడ కష్టమైపోతూ ఉన్నదేమో. ప్రియులారా, ఒకవేళ నీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి ఊపిరి పీల్చుకోవటం నీకు కష్టంగా ఉన్నదేమో, లేదా ఈ యొక్క వ్యక్తి చనిపోతాడు, ఈ యొక్క వ్యక్తి మరణిస్తాడు, ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితము కొంతకాలమే ఉంటుంది, కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాడు, ఇంకా కొన్ని దినాలు మాత్రమే బ్రతుకుతాడు అని చెప్పి డాక్టర్స్ నీకు రిపోర్ట్స్ ఇచ్చారేమో. ఆ రిపోర్ట్స్ని బట్టి నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో, డాక్టర్స్ నీకు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. ప్రియులారా, ఆయన ప్రతి ఒక్కరికి జీవమును అనుగ్రహించేవాడు, ఆయన ప్రతి ఒక్కరికి ఊపిరి అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, ఎవరు బలహీనతలో ఉన్నారో, ఎవరు అనారోగ్యంలో ఉన్నారో ఆయన స్వస్థతను అనుగ్రహించేవాడు, ఆయన ప్రతి ఒక్కరికి ఊపిని ప్రసాదించేవాడు, ఆయన ప్రతి ఒక్కరికి జీవాన్ని ప్రసాదించేటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, కనుక ఎవరు నీతో ఉన్నటువంటి వారు, లేదా నీ ఇంటి వారు, ఎవరు నీకు తెలిసినటువంటి వారు హాస్పిటల్ ఐసీయూలో ఉండి ఊపిరి పీల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిగా ఉన్నారేమో, మరి మరణపు అంచుల వరకు వెళ్ళి మరి మరణముతో వారు పోరాడుతూ ఉన్నారేమో, ఇంకా కొంతసేపట్లో ఊపిరి పోయిద్ది, ఇంకా కొంతసేపట్లో ప్రాణం పోయిద్ది అన్నట్లుగా వారు ప్రాణముతో కొట్టుమిట్టాడుతూ ఉన్నామేమో. ప్రియులారా, విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయి. హాస్పిటల్ రోగులుగా ఎవరైతే ఉంటున్నారో, నీకు తెలిసిన వారు ఎవరైతే ఉంటున్నారో వారి కొరకు విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయి. ఆయన జీవము, ఆయన ఊపిరి వారిలోనికి ప్రవేశింపచేసి దేవుడు మరలా వారిని బ్రతికించడానికి సమర్థుడిగా ఉన్నాడు. దేవుడు మరలా వారిని బ్రతికించడానికి
సమర్థుడిగా ఉన్నాడు ప్రియులారా. లాజరును బ్రతికించిన దేవుడు, యాయిరు కుమార్తెను బ్రతికించినటువంటి దేవుడు, ఎంతోమందికి జీవాన్ని ప్రసాదించినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా ఆయన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసంతో ఉండండి. దేవుడిటి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎవ్వరు బలహీనంగా ఉంటున్నారు వారందరినీ స్వస్థపరచండి ప్రభా. ఎవరు ఐసీయూలో ఉంటున్నారు, ఎవరు హాస్పిటల్లో ఉంటున్నారు ప్రభా. అయ్యా, మరణముతో పోరాడుచున్నారు ప్రభా, బ్రతుకుతో పోరాడుచున్నారు ప్రభా. అయ్యా, ఊపిరి పీల్చటం వదలటం కష్టమైపోతూ ఉన్నదేమో ప్రభా. వారిలోనికి నీ జీవాన్ని ప్రసరింపచేతండి. నువ్వు ఊపిరిని వారికి ప్రసరింపచేతండి. వారి ప్రాణాన్ని నిలబెట్టండి ప్రభా. అయ్యా, వారి కుటుంబాలకు వారే దిక్కుగా ఉన్నారేమో ప్రభా. వారి కుటుంబాలకు వారే పెద్ద దిక్కుగా ఉన్నారేమో ప్రభా. దయచేసి వారిని ముట్టి స్వస్థపరచండి. దయచేసి వారిని బాగు చే ప్రభా. అయ్యా, వారి జీవితాన్ని అద్భుతాన్ని జరిగించండి తండ్రి. ఆ రోజు ఉన్నవాడా ఈరోజు కూడా సజీవుడిగా ఉన్నావు తండ్రి. దయచేసి ప్రతి ఒక్కరి జీవితాలను కార్యం చేసి మహిమ పొందమని, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.